ఇప్పుడు మేము ఫెర్డో రిసార్ట్స్ లో కాస్త ఫ్రెష్ అప్ అయ్యి బోగతా వాటర్ ఫాల్స్ కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇప్పుడు కొంచెం గ్రీనరీగా రోడ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఒకసారి రోడ్ అయితే ఇలా ఉంది, చాలా బాగుంది. అండ్ ఎక్కడ చూసినా మనకి ఎక్కడ చూసినా అంత గ్రీనరీనే ఉంది. సో బోగతా వాటర్ ఫాల్స్ వచ్చేసి మనకి 9 to 5 PM వరకు ఉంటాయండి. సో మేమైతే 12:30కి అలా 11:30కి అలా రిసార్ట్ కి అయితే రీచ్ అయిపోయాము. సో వరంగల్ టు ఈ ఫెర్డో రిసార్ట్స్ సో 2 hours 1.5 hour 2 hours జర్నీ అనమాట. సో అక్కడికి రీచ్ అయిన తర్వాత ఒకసారి చెక్ ఇన్ అయిపోయి సో కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు బోగతా వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్తున్నాము. నాని ఈజ్ వెరీ ఎక్సైటింగ్ అనమాట. సో ఎప్పుడెప్పుడు వెళ్దామా ఏంటి అని. నాని ఎక్కడికి వెళ్తున్నాం? వాటర్ ఫాల్ ఏది? అవునా, ఎలా ఉంటుంది అనుకుంటున్నావు మరి? నాకు తెలీదు, వెళ్ళిగా చూద్దామా? చూద్దాం. ఓకే. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ ఫెర్డో రిసార్ట్స్ అండ్ వరంగల్ ఏమేమి చూసామో పాత వీడియోస్లో పెట్టానని, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే ఐకార్డ్స్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. సో రోడ్ అయితే చాలా చాలా బాగుంది, మంచి గ్రీనరీ లుక్ అయితే ఉంది సైడ్స్ కానీ. అండ్ రోడ్డు కూడా భలే సీనిక్ వ్యూ అయితే చాలా చాలా బాగుంది అసలు. మధ్యలో ఇలా ప్లెజెంట్ వ్యూస్ అయితే మీకు చాలా కనిపిస్తాయండి. శ్రీశైలం రూట్ చాలా మంది అనుకుంటారు, కానీ ఈ రూట్ అయితే ఇంకా బాగా నచ్చింది అనమాట. సో కొత్తగా మా ఛానల్ ఎవరైనా ఫాలో అవుతుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇటు వెళ్ళే దారిలో ఏదో హెలికాప్టర్ ఆగుంటే చూపిస్తున్నా, ఇటు వెళ్ళిపో. ఏదో ఇష్యూ జరుగుతుంది ఇక్కడ. వావ్. సో మేము వెళ్ళిన రోజే బోగతాలో ఒక ఫుడ్ క్యాంటీన్ అయితే ఓపెన్ అయిందనమాట. సో దానికి సంబంధించిన సీతక్క వచ్చారనమాట. సో ఈ హడావిడి అందుకే అనమాట. సో అక్కడ TV9 ఇంటర్వ్యూస్, V6 న్యూస్ ఇంటర్వ్యూస్ కూడా తీసుకున్నారు మావి. నేను ఫర్దర్ వీడియోస్లో యాడ్ చేస్తాను చూడండి. సో మనకి దూరం నుంచి అయితే ఇలా చాలా మంచి వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు బోగతాకి వెళ్ళే దారిలోనే, అంటే లైక్ మన పార్కింగ్ నుంచి లోపల నడిచే దారి ఒక 1.5 kilometers అలా ఉంటుందండి. సో అక్కడి నుంచి అంటే ఇంకా దూరం నుంచి చూడడానికి కొన్ని వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. సూపర్గా ఉంటుంది అసలు ఆ వ్యూ పాయింట్స్ అయితే. సో దారిలోనే మనకి చాలా వాచ్ టవర్స్ ఉంటాయండి. ఇంకా నియర్ బై బోగతా అంటే మనకి ఎదురుగా కనిపించి ఇంకొక వాచ్ టవర్ కూడా ఉంటుంది, అదే ఇదనమాట. నిక్షయ్ ఇటు చూడు. సో ఆ రోజు సీతక్క వచ్చారని చెప్పేసి TV9 వాళ్ళు ఇంకా మీడియా వాళ్ళు చాలామంది వచ్చారనమాట. సో మాకు కూడా కొన్ని ఇంటర్వ్యూస్ అయితే చేశానండి, అంటే ఎలా ఉంది ఏంటి అని. సో వాటర్ ఫాల్స్ పక్కనే యాక్చువల్గా స్విమ్మింగ్ పూల్ ఉంటుందండి. సో అక్కడ ఈత కొడతా ఉంటారనమాట. సో దానికి సంబంధించిన బట్టలు మార్చుకునే చిన్న హట్స్ కూడా ఉన్నాయి. బట్ ఇప్పుడు ఫ్లో అయితే ఎక్కువ ఉంది కాబట్టి కుదరలేదు. అండ్ వాటర్ ఫాల్ బ్యాక్ సైడే కొద్దిగా సిట్టింగ్ అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా కొంచెం ఉంది అనమాట. సో అక్కడ కావాలంటే కూడా కాస్త టైం అనేది స్పెండ్ చేసుకోవచ్చు. చిన్న ఏరియానే అనమాట. అండ్ మీకు వాటర్ ఫాల్స్ ఈ బోగతాకి చుట్టుపక్కల కూడా చాలా వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయండి. సో కొంగల వాటర్ ఫాల్స్ అని కూడా వెళ్ళాము, బట్ అక్కడ ఏంటంటే రూట్ మ్యాప్ అంటూ ఏం ఉండదన్నమాట, జస్ట్ అడుగులు చూసుకుంటూ వెళ్ళాల్సిందే. సో బోగతా టైమింగ్స్ వచ్చేసి 9 to 5 అండి. సో మిగతా వాటర్ ఫాల్స్ అంటే ఇంకా చాలా ఉన్నాయి, ముత్యాల దార, ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఏదో బ్లాక్బెర్రీ ఐలాండ్ కూడా ఉన్నాయి. నేను ఫెర్డో రిసార్ట్స్లో మీకు ఆల్రెడీ చూపించాను, అంటే ఆ చుట్టుపక్కల ఏమేమి వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ఇంకా ఏమేమి ఉన్నాయని చూడొచ్చు అని. సో ఇక్కడ ఏంటంటే మేము కొంగల వాటర్ ఫాల్స్ జస్ట్ ట్రై చేద్దామని వచ్చామన్నమాట. సో ఒక 1.5 to 2 kilometers నడవాలి, దాని తర్వాత 2 వాగులు ఏమో దాటాలంట. సో 1.5 to 2 kilometers వరకు వెళ్ళాం, కానీ బాబు ఉన్నాడు కష్టం అవుతుందేమో అని మళ్ళీ బ్యాక్ వచ్చేసామన్నమాట. సో మీరు ఒక పెద్ద గ్యాంగ్ లాగా వెళ్తే మాత్రము చుట్టుపక్కల చాలా వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయండి, కవర్ చేయొచ్చు. రియల్గా వర్త్ అనిపించింది, అంటే డిఫరెంట్ వాటర్ ఫాల్స్ని ఒకే రోజు కూడా చూసే వాళ్ళు ఉన్నారనమాట. బోగతాలో మనం ఒక 2 hours స్పెండ్ చేసి మిగతా ముత్యాల దార, కొంగల వాటర్ ఫాల్స్ అలా వెళ్ళి చూసి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో మీరు అలా
గ్యాంగ్ లాగా వస్తే మాత్రం అలా ప్లాన్ చేయండి, బాగుంటుంది. సో కొంగల వాటర్ ఫాల్స్కి ఆ 2 కిలోమీటర్స్ పొలంలో నడుచుకుంటూ వచ్చాక ఇలా ఉన్నింది అనమాట రూట్. ఇక్కడ ఏంటో మాకు అసలు ఏం అర్థం కాలేదు ఎలా వెళ్ళాలి అని. సో కిడ్స్ అయితే అవాయిడ్ చేయడం బెటర్ అండి, కొంత పెద్దవాళ్ళు అయితే బెటర్ అనమాట. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ డే 3 అనమాట. సో ఇప్పుడే ఫెరిడో రిసార్ట్స్ నుంచి చెక్అవుట్ చేసేసి ఇప్పుడు ఆన్ ద వే లక్నవరం లేక్ రామప్ప టెంపుల్ వస్తాయి. సో హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో దారిలో అవి వస్తాయి కాబట్టి అవి చూసుకొని ఇప్పుడు వెళ్ళిపోవడమే అనమాట. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా ఫాలో అయితే మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. సో చాలామంది కూడా ఈ లక్నవరం లేక్ వ్యూ రిసార్ట్స్ అయితే తీసుకుంటారనమాట. సో ఈ రిసార్ట్స్ అవి నాకైతే ఫస్ట్ యాక్చువల్లీ ఇవే తీసుకుందాం అనుకున్నాము. తర్వాత ఇంకొకటి కూడా ఉంటుందండి దగ్గరలో, సో అవి కూడా ఉంటాయి. సో నేనైతే ఇవి ప్రిఫర్ చేయలేదు. సో అక్కడే కొన్ని చిన్న చిన్న చిల్డ్రన్ గేమ్స్ ఏవో ఉంటే అవి కూడా ట్రై చేసాము. సో పెద్దగా ఏం లేదనిపించింది లక్నవరం లేక్లో అయితే. కానీ విజిట్ ఒకసారి చేయాలనుకుంటే చేయొచ్చు. సిద్దిపేట ఎవరైనా మిస్ అయింటే అది చూడండి, ఇంకా బాగుంది. సిద్దిపేటకి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఒకటి ఉందన్నమాట. సో అక్కడి నుంచి మేము నెక్స్ట్ రామప్ప టెంపుల్కి వెళ్ళాము. ఇదైతే చాలా బాగా అనిపించింది. అంటే 1000 పిల్లర్ టెంపుల్ కంటే రామప్ప టెంపుల్ అనేది ఎంతో విశాలంగా చాలా బాగా అనిపించింది అనమాట. సో మంచి గ్రీనరీగా అలా ఉండింది అనమాట. అయితే రామప్ప టెంపుల్ టైమింగ్స్ కూడా మీకు చూపించాను కదా, 6 to 6 PM అనమాట. సో ఒకసారి టెంపుల్ అయితే చూసేయండి, చాలా బాగుంది. ఇది కూడా మనకి 1000 పిల్లర్ టెంపుల్ లాగే అనిపిస్తుంది, కానీ ఇది కలర్ కానీ కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది ఆర్కిటెక్చర్ అయితే. టెంపుల్ లోపల ఎలా ఉంది.